గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర కర్కాటక రాశి, ఒకవేళ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయిలో ఒకరు మకర రాశి, ఇంకొకరు కర్కాటక రాశి అయితే మకర కర్కాటక రాశి యొక్క జంట వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరి వివాహ పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మకర రాశి వారిని గనక కర్కాటక రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే స్త్రీలైనా పురుషులైనానండి, చంద్రుడు మనస్కారకుడు. అటువంటి చంద్రుడు కర్కాటక రాశి వారికి అధిపతి కావున వీరి మనసు అనేది సున్నితంగా ఉంటుందండి. అలా అని వారికి కోపం రాదా, ఎదుటి వారిని విసిగించరా అంటే విసిగిస్తారు. అయినప్పటికీ కూడా వారి జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ వారిని ఒక మాట అన్న తర్వాత కొద్ది రోజులకు మర్చిపోతారండి. మకర రాశి వారు అలా కాదు, ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటారు, గుర్తుంచుకుంటారు. తర్వాత అదే విషయం మీద మళ్ళీ ఎప్పుడైనా గొడవ జరిగింది అనుకోండి, ఈ మాట గురించి ప్రస్తావిస్తారు. అంటే నేను చెప్పదలుచుకున్నది, మకర కర్కాటక రాశుల వారు వివాహం చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారే ఎక్కువగా తగ్గుతారు. మకర రాశి వారి మాటలు అలానే ఉంటాయి, కానీ వారు చాలా మొండివారండి. అయితే ఈ కర్కాటక రాశి వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఒకలా ప్రవర్తిస్తారు, బయట ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. బయట 10 మందిలో ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. సిగ్గెక్కువ అండి వీరికి. ఒక మాటలో చెప్పాలంటే ఈ కర్కాటక రాశికి చిహ్నం ఎండ్రకాయ. ఎండ్రకాయ చూస్తానికి గంభీరంగానే ఉంటుంది, దగ్గరికి వచ్చి కుట్టేసేదానిలాగా ఉంటుంది. కానీ మనుషులను చూడగానే, మనిషి యొక్క అలికిడి వినగానే వెంటనే దాని త్వరలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఈ కర్కాటక రాశి వారిది కూడా అలాంటి స్వభావమే. ఇంట్లో పులి, బయట పిల్లి అన్నట్లుగా ఉంటారు. అంటే దాని అర్థం 10 మంది ఉన్నప్పుడు వారి మనసులో ఉన్న మాటను చెప్పలేరండి, బయట పెట్టలేకపోతారు. ఇంట్రోవర్ట్స్ టైప్ వీరు. మకర రాశి వారేమో ఇందుకు ఆపోజిట్. చూస్తానికి చంటి పిల్లల్లాగా కనిపిస్తారు, అంటే ఆకారం విషయంలో చంటి పిల్లల్లాగా ఉంటారండి. కానీ చాలా కోపం ఎక్కువ. ఆ విషయం ఇంట్లో వారికి, వారి జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. బయట వారికి తెలియదు. వీరంత సైలెంటో అనుకుంటారు, ఎంత ఓర్పు గలవారో అనుకుంటారు బయట వారు మకర రాశి వారి ఆకారాన్ని చూసి. కానీ కర్కాటక రాశి వారు గంభీరంగా కనిపించినా కొన్ని విషయాల్లో తగ్గుతారండి. మకర రాశి వారు తగ్గరు. కర్కాటక రాశి వారిది కొద్దిగా సర్దుకుపోయే స్వభావం. మకర రాశి వారికి ఎదుటివారి మీద కొంచెం ద్వేషం వచ్చింది అనుకోండి, అది ఎలాంటి సంబంధం అయినా సరే తెంచుకోవటానికి సైతం వెనకాడరు, అంతటి మూర్ఖులు. కానీ చాలా తెలివితేటలు ఉంటాయి. ఒక సంసారాన్ని ఏదటానికి మకర రాశి వారి వంటి తెలివైన వారు కావాలి. వారిది అడ్జస్టివ్ మెంటాలిటీ కాకపోయినా కోపంలో ఉన్నప్పుడు కాస్త మూర్ఖత్వంగా ప్రవర్తించిన మంచి మనసండి. ఉదాహరణకు కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి గొడవ అయిందనుకోండి, మకర రాశి వారు ఖచ్చితంగా కోపంలో ఉన్నప్పుడు దురుసుగా మాట్లాడతారు. అనేసిన తర్వాత రోజు రాత్రో లేదా పడుకునే ముందో అయ్యో పాపం అనకుండా ఉండాల్సిందే అని మనసులో అనుకుంటారు. కానీ వారికి వెళ్ళి సంజాయిషి చెప్పరు, సారీ అడగరు. ఎందుకంటే కొద్దిపాటి ఇగో ఉంటుందండి. అంటే కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. పాపం కర్కాటక రాశి వారు వెళ్ళి సారీ చెప్తారండి. వారికి మనసుకి ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే వెళ్ళి క్షమాపణ చెప్పడానికి వెనకాడరు. కాకపోతే ఈ కర్కాటక రాశి వారిలో మకర రాశి వారికి నచ్చంది ఏంటంటేనండి, అతి జాగ్రత్త ఎక్కువ. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం కానీ, కొద్దిగా గొనగటం కానీ ఇలాంటివి ఏమీ కూడా మకర రాశి వారికి నచ్చవు. ఏదైనా ఉంటే తాడో పేడో ముఖం మీదే చెప్పే అంటారే కానీ ఇలా గొనగటం కానీ లేదా జరిగిపోయిందే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం కానీ ఇలాంటివి ఏమీ కూడా మకర రాశి వారికి అస్సలు నచ్చవండి. ఈ కర్కాటక రాశి వారు టకటకా నిర్ణయాలను తీసుకుంటారండి. ఆలోచనలు కూడా చకచకా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి. చంద్రబింబం చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, కర్కాటక రాశి వారి ముఖం కూడా అలానే ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ లోపల భావోద్వేగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా పిరికివారండి మకర రాశి వారితో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే. మకర రాశి వారు ఏదైనా పట్టారనుకోండి, వారికి నష్టం జరిగినా పర్వాలేదు,
పర్వాలేదు అనుకుంటారు. నేను నష్టపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా నేను నెగ్గాలి అనుకుంటారు. ఆ విషయంలో మాత్రం వారిని మూర్ఖులు అనవచ్చు. అంటే నష్టపోయినా పంతాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటారు. కర్కాటక రాశి వారు చిన్న గొడవైనా లేదా ఏదైనా సంఘటన జరిగినా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. చూడటానికి అసలు ఏమీ పట్టనట్లుగా కనిపిస్తారు కానీ లోపల కొద్దిగా భయం, అతి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే సముద్రం చూడటానికి ఎలా ఉంటుందండి, ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ లోపల ఉండే అలజడులు ఎవ్వరికీ కనిపించవు. కర్కాటక రాశి వారి విషయంలో కూడా అలానే జరుగుతుంది. అంటే సమస్య రాగానే కొంచెం భయపడతారు కర్కాటక రాశి వారు, ముడుచుకుపోతారు. మకర రాశి వారేమో మొండివారండి. ఏదైతే అది అవుతుందిలే అని ధీమాగా ఉంటారు. వారి అతి విశ్వాసం చూసి, వారి కోపం చూసి, వారి దూకుడుతనం చూసి కర్కాటక రాశి వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా కాస్త భయపడతారు మకర రాశి వారిని చూడంగానే. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఏ రాశి అయినా ఏ నక్షత్రం అయినా సరే వారికి మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుందండి. అతిగా ఆలోచనలు చేస్తారు. ఉదాహరణకు వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య ఏదైనా చిన్న సంఘటన జరిగిందనుకోండి, రాత్రింబగల్లో దాని గురించి ఆలోచన చేస్తారు. అంటే మైండ్ అంతా కూడా ఖరాబ్ చేసుకుంటారు. తరచి ఆలోచించే గుణం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి కర్కాటక రాశి వారికి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, మకర రాశి వారిని ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనుకోండి, చాలా త్వరగా పసిగట్టగలుగుతారు. వారిని ఎవరైనా పొగుడుతున్నా వీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అనుకుంటారే తప్ప మురిసిపోరు. మకర రాశి వారు చాలా తెలివైన వారు అలా కనిపిస్తారు. కానీ ఈ కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరిని బుట్టలో వేసుకోవటం చాలా ఈజీ అండి. అంటే వీరిని మోసం చేయటం చాలా ఈజీ. అయితే వీరు కనుక ఆ అలజడిని పక్కన పెట్టి పదే ఆలోచించే స్వభావాన్ని పక్కన పెట్టి భయాన్ని కనుక పక్కన పెట్టినట్లయితే ప్రశాంతంగా ఆలోచిస్తే వీరు కూడా అంతటి తెలివైన వారే. మెయిన్గా కర్కాటక రాశి వారు 10 మందిలో ఉన్నప్పుడు భయపడకుండా నిర్భయంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. పైకి అలానే కనిపిస్తారు కానీ లోపల కొంచెం భయం ఉంటుందండి వారికి. అదే మకర రాశి వారు క్యాష్ చేసుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారు చాలా ప్రేమను కురిపిస్తారండి. నచ్చిన వారి కోసం ఎంత సంపదనైనా ఎంత ధనాన్నైనా సమస్తాన్ని సమర్పించుకుంటారని చెప్పవచ్చు. వీరికి అనారోగ్య సమస్యలు కలిగినా వీరికి నష్టం వచ్చినా సరే ఏమాత్రం లెక్క పెట్టకుండా వారికి జీవిత భాగస్వామికి కానీ కుటుంబ సభ్యులకి కానీ సేవ చేస్తారు. ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తినే పెట్టుకునే స్వభావం కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారిలో ఉండే ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే ఆందోళన చెందటం అండి. అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం. చిన్న ప్రాబ్లం రాగానే వారి మనసంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. వెంటనే మూడ్ మారిపోతుంది. ఈ 2 గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా భయపడి నిర్ణయాలను తీసుకోవటం, వెంటనే నిర్ణయాలను తీసుకోవటం, దానివల్ల నష్టపోవటం, జీవిత భాగస్వామి మీద కూడా ఆ ప్రభావం పడటం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు బంధువర్గంలో వారు ఏది చెప్తే అది నమ్మేస్తారండి. మకర రాశి వారేమో ఎవరేది చెప్పినా సరే అంత సామాన్యంగా నమ్మే మనుషులు కాదు వారు. ఇక్కడ కర్కాటక రాశి వారు తప్పు కూడా లేదండి. చంద్ర ప్రభావం ఉన్న వారందరూ కూడా కాస్త కంగారుగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి పద్దాకా వారి మనసు అనేది మారిపోతూ ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. అది ఈ మకర రాశి వారికి నచ్చదు. ఇక్కడ అన్నీ కూడా మకర రాశి వారికి నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దండి. వారిలో ఉండే మొండితనం గురించి మాత్రమే చెప్తున్నాను. అయితే మకర రాశి వారు కూడా బంధానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉంటారు. కానీ కోపం విషయానికి వస్తే మాత్రం ఎదుటివారు వారిని ఒక మాట అంటే తీసుకోలేరే, కానీ వీరు మాత్రం ఎదుటివారిని ఈజీగా అనేయగలుగుతారండి. అంటే కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎదుటివారు ఎంత బాధపడతారో అర్థం చేసుకోరు. మామూలుగా ఉన్నప్పుడు ఎంత మంచివారో కోపంలో ఉన్నప్పుడు మాత్రం అంత కర్కశంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు మకర రాశి వారికి జీవిత భాగస్వామికి కానీ లేదా మకర రాశి వారికి వారి కుటుంబ సభ్యులకి కానీ ఒక చిన్న క్లాష్ వచ్చిందనుకోండి, వారితో కొంచెం సేపు వారి కోపం తగ్గేంత వరకు కూడా రాక్షసతనంగా ప్రవర్తిస్తారు. అంటే సాధారణంగా మకర రాశి వారు చెడ్డవారు కాదండి. వీరి మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఇష్టం లేని మనుషులతో కానీ నమ్మకం లేని మనుషులతో కానీ ఇష్టం లేని చోట కానీ వారి పంతాన్ని చూపిస్తారు. అంటే మకర రాశి వారికి నచ్చారనుకోండి, వీరంత మంచివారు ఎవ్వరూ ఉండరు.
నచ్చిన వారు ఏమన్నా సరే కొంచెం సేపు అలుగుతారు, ఒక 2 మాటలు అంటారు, తర్వాత సర్దుకుపోతారు. అది వేరే విషయం. ఒకవేళ నచ్చలేదనుకోండి, లేదా జీవిత భాగస్వామి పైన అపనమ్మకం వచ్చిందనుకోండి, ఇక వీరితో నరకమే అని చెప్పాలి. ఒక మాటలో పచ్చకామెరలోడికి లోకమంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో మకర రాశి వారికి కూడా అంతేనండి. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా సరే మనవారే అని సర్దుకుపోతారు, వెనకేసుకొస్తారు. అదే ఎదుటివారి మీద అపనమ్మకం ఉన్నా, వారి నచ్చకపోయినా, వారు ఎన్ని మంచి పనులు చేసినా వీరికి చెడ్డగానే కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా మకర రాశి వారికి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని కనుక వారి జీవిత భాగస్వామి కోల్పోతే వీరితో ఇక నరకమే అని చెప్పవచ్చు. కానీ సంతోషకరమైనటువంటి బంధానికి చాలా విలువనిస్తారండి. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. కాకపోతే కోపం వచ్చినప్పుడు మాత్రం వీరు కాస్త రాక్షసతనంగానే ప్రవర్తిస్తారు. ఒకవేళ కర్కాటక రాశి వారికి ఏదైనా విషయం నచ్చకపోతే వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. మకర రాశి వారి గురించి ఏదైనా నచ్చలేదనుకోండి, వెళ్ళి మాట్లాడతారు. అదే కర్కాటక రాశి వారిలో మకర రాశి వారికి ఏదైనా నచ్చలేదనుకోండి, వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వారికి అర్థమయ్యేలాగా చెప్తారు. కానీ తిట్టినట్లుగా అనిపించదు. అంటే ఎటకారంగా మాట్లాడతారు. వీరి మనసులో ఉన్నదంతా కూడా ఎదుటివారికి అర్థమవుతుంది, కానీ ఎటకారంగా మాట్లాడి చెప్తారు. ఆ మాటలు విన్న తర్వాత కూడా ఎదుటివారికి వీరు నన్ను తిట్టారా పొగిడారా అని అనిపిస్తుంది. అంటే అంత తెలివైన వారండి మకర రాశి వారు. అంత ఈజీగా తక్కువ అంచనా వేయొద్దు. కానీ మకర రాశి వారితో కోపంలో ఉన్నప్పుడు గెలవటం అనేది అంత సులువైన పని కాదు. బహుశా మకర రాశి వారితో గొడవపడి గెలిచేవారు లేరేమో. చాలా ప్రాక్టికల్ మనుషులండి. ఒకవేళ ఏదైనా విషయం గురించి వారికి నచ్చకపోయినా, ఏదైనా విషయం మీద వారు అంగీకరించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అటువైపు 10 మంది వాదించని, 100 మంది వాదించని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరండి. అంతటి మొండివారు. కానీ వీరి జీవిత భాగస్వామిని కనుక వీరు విశ్వసిస్తే, నమ్మితే, ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కాకపోతే వీరికి కోపం వచ్చినప్పుడు ఎదుటివారు భరించాలి అనుకుంటారు. ఆ ఒక్క లక్షణం వల్లే వీరికి, వీరి జీవిత భాగస్వామికి గొడవలు ఎక్కువగా అవుతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మకర రాశి వారితో జర్నీ అనేది అంత సులువైన పని కాదు. క్రమశిక్షణ ఎక్కువ. జీవిత భాగస్వామికి కూడా అంతే క్రమశిక్షణ ఉండాలి, అంతే నీట్గా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ నీట్నెస్ అనే పదం అనేది ఎందుకు వాడాను అంటే, మకర రాశి వారు నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరండి. కొంతమంది మకర రాశి వారిని కనుక మీరు గమనించినట్లయితే, వారు అన్నం తినేటప్పుడు కడిగిన ప్లేట్నే మళ్ళీ మళ్ళీ కడుక్కుని తింటారు. అంత నీట్నెస్ను మెయింటైన్ చేస్తారు. కర్కాటక మకర రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో కర్కాటక రాశి వారు మకర రాశి వారిని విసిగిస్తారు. కానీ కర్కాటక రాశి వారి మీద మకర రాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ వీరిద్దరి మధ్య విడిపోయే సిచ్యువేషన్ వచ్చినా, ఒకవేళ వస్తే కనుక మకర రాశి వారి మనసులో కర్కాటక రాశి వారితో కలిసి ఉందామని వారికి అనిపించినా వారి నోటి వెంట ఆ మాట రాదండి. ఎందుకంటే ఇగో అనేది అడ్డొస్తుంది. ఎదుటివారే ఆ మాట పలకాలి అనుకుంటారు. వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. దానితో పాటుగా పంతం ఎక్కువ, అంతకంటే మించి పెత్తనం ఎక్కువ. కొన్ని సందర్భాలలో మాత్రమేనండి. ప్రేమ చూపిస్తే వీరంత మంచివారు కూడా ఎవ్వరూ ఉండరండి. కుటుంబ బాధ్యతలన్నిటినీ కూడా నెత్తిన వేసుకుని మోస్తారు. చాలా కష్టపడే మనుషులు. వైవాహిక జీవితం విషయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఏమైనా గొడవ పడతారేమో కానండి, వారి వృత్తి వ్యాపారాల విషయంలో చాలా కష్టపడి పనిచేస్తారు. వారి జీవిత భాగస్వామి కోసం, కుటుంబ సభ్యుల కోసం, పిల్లల కోసం ఎంత కష్టపడి పనిచేస్తారో, కోపం వచ్చినప్పుడు మాత్రం నన్ను ఎదుటివారు భరించాలి అనుకుంటారు. అదే వీరితో వచ్చిన బాధ. ఎంత కష్టపడతారో అంత కోపం ఎక్కువండి. కోపం వచ్చినా సరే సులువుగా బయటపడిపోతారు. ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కర్కాటక రాశి వారు ఎక్కువగా వాదిస్తారండి. ఒకవేళ మకర రాశి వారు అప్పుడో ఎప్పుడో ఏదైనా తప్పు చేసినట్లయితే, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయినట్లయితే, దాని గురించే సంవత్సరం తర్వాత అదే మాట్లాడతారు, 2 సంవత్సరాల తర్వాత అదే మాట్లాడతారు, పద్దాక దాని గురించే ప్రస్తావిస్తారు.
పద్దాకాల వేలెత్తి చూపించటం మకర రాశి వారికి నచ్చదు. నువ్వు ఇంకా కష్టపడు అంటే కష్టపడతారు, కానీ మకర రాశి వారిని ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతారండి. అది వారిలో ఉన్న అసలు బలహీనత. నేనంటే ఎదుటివారు పడాలే తప్ప ఎదుటివారంటే నేను పడను అనుకుంటారు. కాబట్టి మకర రాశి వారిలో ఉండే ఈ బలహీనతను కర్కాటక రాశి వారు అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వారిలో ఉండే ఆ బలహీనతను మకర రాశి వారు అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం అనేది సాఫీగా సాగుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక మకర రాశులు ఈ 2 రాశుల వారికి వివాహ పొంతన అనేది 100కి 83% అనుకూలం అండి. చాలా వరకు వీరి మనస్తత్వాలు అనేవి కలుస్తాయి. కేవలం 27% మాత్రమే ప్రతికూలం అండి. ఎవరి వైవాహిక జీవితంలోనైనా, డబ్బు ఉన్నవాడి వైవాహిక జీవితంలోనైనా, డబ్బు లేనివాడి జీవితంలోనైనా సరే వైవాహిక జీవితం అన్నాక గొడవలు అనేవి సర్వసాధారణం అండి. అయితే వీరికి 83% కలుస్తుంది కాబట్టి అబోవ్ యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చండి. అయితే ఒకరి బలహీనతలను ఇంకొకరు అర్థం చేసుకుని కొద్దిగా సర్దుకునే ప్రయత్నం చేయాలి.